కాలీఫ్లవర్, పచ్చిశనగపప్పు, కొబ్బరి కర్రీ చూడాలని ఉందా? ఫుల్ వీడియో చూసేయండి. అమ్మమ్మ రెసిపీస్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ హాస్టాగ్. సో ఈ రోజు అయితే కాలీఫ్లవర్ కర్రీ అయితే చూపించేస్తున్నాను. సో ఫస్ట్ అయితే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దానిలో ఆవాలు, పచ్చిశనగపప్పు అండ్ ఒక ఆనియన్ అండ్ ఒక పచ్చిమిరపకాయ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ ఎండుమిరపకాయలు కూడా ఒకటి ఇలా తుంచి వేసుకోండి. తర్వాత ఉడకబెట్టిన కాలీఫ్లవర్ అయితే వేసుకోవాలి. సో ఇది ఏం లేదు, ఒక 3 to 5 minutes అట్లాగా వాటర్ వేసి ఉడకబెట్టేయండి పొయ్యి మీద. అండ్ ఇదైతే కొంచెం వాటర్ వేసుకొని అట్లా స్క్వీజ్ చేసేసి వేసేయడమే అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా అంటే మొత్తం ఇట్లా వేసేయండి. వాటర్ అంటే మాత్రం స్క్వీజ్ చేసేయండి. తర్వాత కారం అయితే వేసుకోండి. సో కారం మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. ఇక్కడైతే 1 స్పూన్ వేసారు. సో అమ్మమ్మ చేస్తున్నారనమాట ఈ రెసిపీ. అండ్ మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఎప్పుడు తినలేదు. సో ఇది వచ్చేసి సాల్ట్ వేసాను అనమాట. సో సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. ఇక్కడైతే మేము 1/2 స్పూన్ వేసాము. సో మంచిగా అంతా కలిపేసుకోండి. చిన్న గ్లాస్తో వాటర్ అయితే వేసుకోండి. ఇది మొత్తం మంచిగా కలిపేసుకోండి. సో ఇక్కడ కారం సరిపోలేదని ఇంకొంచెం వేస్తుంది అనమాట అమ్మమ్మ. మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి కొంతసేపు. సో తర్వాత కొంతసేపు అయ్యాక మూత తీసి చూసుకోండి. సో ఇంకా నీళ్ళు దగ్గర పడాలన్నమాట. సో అందుకని మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ కొంతసేపు ఆగి ఈలోపు కొబ్బరి వేసుకోవాలన్నమాట. ఏం లేదు, కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా తరిమేసుకొని లైక్ అది మిక్సీలో వేసేస్తే ఇలా చిన్నగా తురుములాగా అయిపోయిద్ది అనమాట. సో అది అలా జల్లుకుంటే టేస్ట్ బాగుండిద్దంట. సో అందుకని కొబ్బరి కూడా వేసారమ్మమ్మ. దానిలో గరం మసాలా వేసుకోండి. లాస్ట్లో కొత్తిమీర జల్లేసుకోండి. బాయ్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.